గత ఆంధ్ర పాలనలో మహబూబ్ నగర్ కు తీవ్ర అన్యాయం జరిగిందని, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని కోడూరు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి స్వర్ణలత అన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాయని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. కోడూరు పంచాయతీ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. గెలిచినా ఓడినా ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానంటున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి స్వర్ణలతతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోడూరు గ్రామంలో ఉన్నాము. కోడూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి స్వర్ణలత మనతో ఉన్నారు. మాట్లాడదాం. స్వర్ణలత గారు, ఇక్కడ మీరు నివాసి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ ఈ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు మన ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు పాలమూరు వాసులంతా కూడా వలస వెళ్లి తగిన జీవనోపాధి లేక ఎక్కడెక్కడో వెళ్లి బ్రతుకుదెరువు కోసం వలసలు వెళ్లేవారు. మన కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోట్లాడి చేసి తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన తర్వాత మన మహబూబ్ నగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు స్ట్రీట్ లైట్లు, అన్ని పార్కులు, హాస్పిటళ్లు, బస్తీ దవాఖానాలు అన్ని కూడా చాలా బాగా. కాంగ్రెస్ పార్టీ గాని లేకుంటే బీజేపీ పార్టీ గాని అసలు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏ అభివృద్ధి చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదు ఏ గ్రామం అనేటువంటి స్థాయిలో వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏం చెప్తారా? లేదండి, అభివృద్ధి మొత్తం బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది. మన ఊర్లలో రైతు వేదికలు గాని, రోడ్లు గాని, స్ట్రీట్ లైట్లు గాని, శ్మశాన వాటికలు, రైతులకు రైతు బంధు, మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకాలు, డెలివరీ అయిన స్త్రీలకు కేసీఆర్ కిట్లు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరిగినాయి. మరి డబుల్ బెడ్రూమ్ ఈ ఇండ్లన్నీ కూడా ఆ ప్రభుత్వంలో తయారైనవే గాని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మేం చేసినామని అంటున్నారు. ఇవన్నీ అప్పుడైనవే. ఇప్పుడు ఏం చేసినారు? ఇప్పుడు వీళ్ళు వచ్చి మేమిస్తున్నాము, ఇవన్నీ మేం చేసినవే, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ జనాలను భయపెట్టడం జరుగుతుంది. చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలోనే జరిగింది. ఒక మాట చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి 2 సంవత్సరాలు అయింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీ గ్రామ అభివృద్ధి ఎట్లా ఉంది? మా గ్రామంలో సీసీ రోడ్లు గాని, హాస్పిటల్స్ గాని, ఇవన్నీ కూడా అన్ని ఇంతకుముందు లేని అభివృద్ధి పనులన్నీ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన తర్వాతనే ఇవన్నీ అభివృద్ధి పనులన్నీ కూడా జరిగినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో రేషన్ కార్డులు రాలేదు, లేదంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు. కానీ మేము రాగానే ఇప్పుడు ప్రతి గ్రామం అన్ని చోట్ల కూడా కళకళలాడిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు వచ్చినాయని చెప్తారు. నిజంగా ఇక్కడ మీ గ్రామంలో అందరికీ రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చాయా? లేదండి, ఎక్కడ వచ్చినాయి? రేషన్ కార్డులు లేవు, అన్ని అప్పుడున్నవే. డబుల్ బెడ్రూమ్లు కూడా ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మేమిచ్చినామని చెప్పేసి చెప్తున్నారు ప్రజలకు. మా రాయేశ్వర మామయ్య, మా మరిది శ్రీకాంత్ గౌడ్ ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళా. కానీ మీకు ప్రత్యేకంగా ఇక్కడ ప్రజలు కనుక మిమ్మల్ని గెలిపిస్తే మీకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉందా? ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ గెలిపిస్తే మీరు గెలిచిన వెంటనే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలనేటువంటిది మీరు ఒక ప్రణాళిక పెట్టుకున్నారు? ఇప్పుడు ప్రజలు మాపై నమ్మకంతో మాకు ఓటేసి గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా గ్రామ అభివృద్ధికి కొట్లాడి తీసుకొచ్చి ఖర్చు చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. కానీ ఒకవేళ మీరు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గాని లేదంటే బీజేపీ పార్టీ గాని మా పార్టీలోకి రండి అని ఒకవేళ మిమ్మల్ని ఆహ్వానిస్తే డెఫినెట్ గా మీరు ఈ పార్టీలో కొనసాగుతారా? మీ బీఆర్ఎస్ పార్టీలో, లేదా ఆ పార్టీలోకి ఏమన్నా వెళ్లిపోతారా? లేదండి, మేము ఎప్పటి నుంచో ఉన్నది బీఆర్ఎస్ పార్టీయే. గెలిచినా ఓడినా ఎప్పటికైనా కూడా మాది బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీనే. పార్టీ మారడం అనేది ఏమి జరగదు. గెలుస్తారనేటువంటి నమ్మకం మీకుందా ఇక్కడ?
మాకైతే ప్రజలు మా ఇంతవరకు చేసిన అభివృద్ధి పనులను గుర్తించుకొని మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం అయితే మాకుంది. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇక్కడ గ్రామం అయితే మాత్రం ఈ కోడూరు గ్రామం అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. కాబట్టి మేము చేసినటువంటి అభివృద్ధి లేదా మా పార్టీ చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని మరోసారి ఇక్కడ మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడ్డ మమ్మల్ని గెలిపిస్తుంది అనేటువంటి ధీమానైతే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి స్వర్ణలత చెప్తున్నారు. ఇది స్వర్ణలతతో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ కోడూరు గ్రామం నుంచి.